శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 28, 29, 30వ శ్లోకములు. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యప్రభావముతో ఎవరి పాపములు నిర్నామమై పోయినవో అట్టి మహనీయులు ద్వంద్వమోహము నుండి విడివడి గట్టి పట్టుదలతో నన్ను సేవించగలుగుదురు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను ఆశ్రయించి జరామరణ విముక్తి కొరకై పాటుపడువారు బ్రహ్మతత్వమును సంపూర్ణమగు ఆధ్యాత్మిక కర్మమును తెలియగలుగుచున్నారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞంచ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో కూడినవానిగా నన్నెరింగి నాయందే చిత్తమును సంలగ్నము చేసిన వారు మరణకాలమున సైతము నన్ను మరువరు. ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ 7వ అధ్యాయః.